సార్ మైక్ నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్కారం. ఏంటమ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? కొడుకులు ఉన్నారు సార్, ఆడబిడ్డ ఉంది, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఇంకా తమ్ముడు ఉంది. ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, బిడ్డ, పిల్లలు. 6 మంది ఉన్నారు. కూర్చో, మీరు ఈ పక్కన కూర్చోమ్మా, కూర్చో. దూరా ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా ఏం చెప్పు? నీ కూర్చో బిడ్డమ్మా, కొడుక దేవాల్సిన పెట్టారు. అడ్డు, నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. అటు 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 ఇటు. మీ నాన్న ప్రసాద్ బాబాయ్ ఏం కావాలా? ఫస్ట్ సారి పెట్టుకున్నారు. ఓకే, కూర్చోండి, తీసుకో, కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా, నువ్వు కూడా రా. రామ్మా, నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేసావు. కూర్చోండి, కుర్చీ తెచ్చుకోండి. కుర్చీలు వేసుకో, కుర్చీలు వేసుకోండి. కూర్చోండి. రమ్మా, కూర్చో. అందరూ కూర్చోండి. రమ్మా, నువ్వు కూడా కూర్చో. ఇంకొక అబ్బాయి ఎవరు? రెండో అబ్బాయి. రా, కూర్చోండి. అటు కూర్చో. మీ మిస్సెస్ డెలివరీ కదామా? బిడ్డ వచ్చాడు. మీ బిడ్డ, నీ హస్బెండ్ ఎవరు? మా ఆయన ఏం చేస్తాడు? ఆయననా? నువ్వేం చేస్తావా? నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ఇక్కడేనా? ప్రైవేట్ లో చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి? కొంచెం 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 అప్పుడు మిల్లులో పడినది కదా, మిషన్ కింద. నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో? నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు. ఏమా? తీసుకొని ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? డైలీ 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? వామ్ పంట వేస్తారా? ఉల్లిగడ్డలు వేసేస్తాను. 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసింది. ఏం పంట ఇప్పుడు శనగలు వేసుకుంటాం. వర్షాకాలం వస్తే శనగలు వేసుకొస్తాం. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్.
ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినాడు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల ఎవరిని ఉండాలి అనేది ఎవరిని అడుగుతున్నా నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు ఐటీఐ చేసే కదా, అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? పరిస్థితులను బట్టి ఎక్కడ పోయే ఛాన్స్ నా భర్త పొలం పనికి తర్వాత మ్యారేజ్. నీ మరి చదువుకున్నది ఉంటారు ఊర్లో ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. వేరే బెంగళూరు హైదరాబాద్ ప్రస్తుతానికి అయితే మన ఊర్లో వచ్చేసి నిరుద్యోగులు 4, 5 ఇంకా ఉన్నారు మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కుర్రాడు. మీ మరిగిన కొంతమంది ఉన్నారు ఇంకా. నా బ్యాచ్ 3 ఉన్నారు సార్. ఏదో కూడా అవుట్సోర్సింగ్ చూసుకున్నాము. ఏమ్మా ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ అవుట్ సోర్సింగ్ బయట ఆడడానికా? అందరం ఒకటే చోట ఉన్నాం సార్. జిల్లా పరిషత్ సార్ కొంచెం తక్కువనే పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థలం అయితే మనకు ఉంది. తక్కువనే సోమవారం స్థలం ఉందా? ఇంటి దాకా ఉందా? ఇంటి జాగా ఉంది. అంటే పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి. కట్టుకునే ఇల్లు ఇస్తే కట్టుకుంటాం. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, జాయింట్ హౌస్ ఉన్నాయి సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్. ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, మీరు కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటారు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించడం, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్. నాకు చదివించుకునే సోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ కల్లా తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడలేదు సార్. నేను మంచిస్తాను చాలా మీద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మీ అందరికి చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 2 సెంట్ల భూమి ఉంది. అతను ఐటీఐ చేశాడు. అతను బీకామా 10th క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ 5-6 మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నగా సార్ వర్కౌట్ చేయండి. మీరు డాక్రా సంఘాలు లేరమ్మా? మీరు డాక్రా సంఘం కాదు, డాక్రా సంఘంలో మెంబరా మీరు? సంఘంలో ఉన్నారా? పొదుపులో ఉన్నారా? మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది? ఈ 7 సంవత్సరాలు ఇచ్చారు సార్. నాకు లోన్ ఇచ్చారు. బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లేదు దాని మీద? అందరికి కలిసి సంఘంలో పొదుపు ఉంటుంది కదా? నాదే సార్ ఉండేది, వాళ్ళకి లేదు. నేను కాదు మొత్తం కదా. మీ సంఘంలో 8 మంది మెంబర్లు ఉన్నారు కదా, ఎంతమంది సభ్యులు? ఎంతమంది? 10 మంది ఉన్నారు. నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తేవడానికి. అదే మరి 2 అంటే ఊర్లో 30 ఉన్నాయి. ఈవిడ లేదా? ధనలక్ష్మి సార్ నాది. ఇక్కడ ఊరే కదమ్మా? నాది ఇక్కడే. నువ్వు వేరే ఊర్లో ఉన్నావమ్మా. ఈ ఊరు ఎక్కడ ఉంది? మీ ఊరు విషయం చెప్తున్నా. వాళ్ళ ఊరు విషయం చెప్తాను సార్. నా ధనలక్ష్మి గురిలో ఉన్నాను సార్. నాది ఇది ఊరే. ఈ సంఘాలు కూడా తీసుకోండి, ఎట్లా చేయాలి సార్ నేను చెప్తారా? ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. రండి రండి.
ఇట్రా ఈ పక్క వచ్చి